వెల్కమ్ టు రోబో న్యూస్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 6 లక్షల విలువగల 30 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్టు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ పోతే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. మొబైల్ ఫోన్ పోయినా, చోరీకి గురైన www.sir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్లు మరియు లింకులు ఓపెన్ చేయరాదు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్. సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ గారు అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న, చోరీ గురైన 6 లక్షల విలువగల 30 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. CEIR వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. 2024 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 183 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని అన్నారు. సెల్ ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో నోడల్ అధికారులను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత సమాచారం ఆధారంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని, ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. దొంగిలించిన ఫోన్లను నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ CEIR వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అదే విధంగా ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా IMEI నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని, తద్వారా అట్టి ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు. అదేవిధంగా ఎవరికైనా సెల్ ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా సాంకేతిక ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటీ కోర్ సిబ్బంది, CEIR టీంలను జిల్లా ఎస్పీ గారు అభినందించారు. అదేవిధంగా ఎస్పీ గారు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులు పంపించే మెసేజ్లు కానీ, లింక్స్ కానీ ఓపెన్ చేయరాదని, గుర్తు తెలియని అనౌన్ యాప్స్ ఇన్స్టాల్ చేయరాదని మరియు ఆన్లైన్లో లోన్లు ఇస్తాం, మీ మొబైల్ నెంబర్ పైన బహుమతులు వచ్చాయి, లాటరీ తగిలింది, ఉద్యోగాలు ఇస్తాం లాంటి మెసేజ్లు వచ్చినా కూడా వాటిని నమ్మరాదని, దానితో పాటు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది, మీ అకౌంట్ నెంబర్ పైన రివార్డ్ పాయింట్స్ పొందడానికి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం లాంటి మెసేజ్లను నమ్మకూడదని, అదేవిధంగా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా మొబైల్ నెంబర్ వచ్చిన ఓటీపీని అడుగుతారని వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వరాదని తెలియజేశారు. ఎవరైనా సైబర్ నేరానికి గురి అయినట్లయితే వెంటనే 1930కి కాల్ చేసి వివరాలు తెలియజేయాలని, సైబర్ నేరానికి సంబంధించిన అన్ని ఆధారాలను సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు, SBCI రాణా ప్రతాప్, ఐటీ కోర్ సిబ్బంది శ్రీను, మారుతి, అఖిల పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా ర్యాలీ గోలేటిలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్. కొమరం భీం జిల్లా రెబ్బెన మండలం గోలేటిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 15 ఆగస్టున త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ కోరుతూ గోలేటి నగర వీధుల్లో 150 అడుగుల జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ర్యాలీ కొనసాగించి జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన నాయకులను, వీరులని స్మరించుకొని దేశ ఐక్యత కోసం ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేయాలని అన్నారు. ఈ ర్యాలీలో సింగరేణి హైస్కూల్, సెయింట్ ఆగ్నిస్ విద్యార్థులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై కృష్ణకుమారి, జిల్లా ఉపాధ్యక్షులు గుల్బం చక్రపాణి, అసెంబ్లీ కన్వీనర్ సొల్లు లక్ష్మి, హెచ్ఎంలు సంతోష్, మాసాడి రవితేజ, పిఈటి భాస్కర్, ఉపాధ్యాయులు బాబు నాయక్, వేణు, మనోహర్, కవిత, పద్మావతి, స్నేహలత, సుమ, కుందారపు నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటా జెండా, మూడు రంగుల జెండా, ఇంటింటా జెండా, మూడు రంగుల జెండా, ఇంటింటా జెండా, మూడు రంగుల జెండా, హర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఘర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ తిరంగా, ఇంటింటా జెండా, మూవన్నెల జెండా, ఇంటింటా జెండా, మూడు రంగుల జెండా,
ఇంటింటా జెండా మూడు రంగుల జెండా ఇంటింటా జెండా మూడు రంగుల జెండా జాతీయ పథకాలను పంపిణీ చేస్తున్న సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాష్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం బొంబాయిగూడ గ్రామంలోని ఎస్సీ కాలనీలో సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాష్ ఆధ్వర్యంలో జాతీయ పథకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ నెల 15న 77వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని, ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందించేందుకు కృషి చేస్తుందని అన్నారు.